ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం ఎట్లా నడుస్తుందో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడైగూస్తున్నారు. ఒక మాజీ మంత్రి వీళ్ళ పైశాచిక ఆనందం కోసం ఒక ఫేక్ ముఖ్యమంత్రి దొంగ కేసులు పెట్టి సుమారు 3 నెలల పాటు జైల్లో పెట్టి కేవలం పట్టుమని ఒక 3 రోజుల ముందు కూడా జైలు నుంచి బెయిల్ తీసుకొని రావడం జరిగింది. వాళ్ళ కొడుకుల పైన దొంగ కేసులు పెట్టి జైలుకు పంపించారు. వాళ్ళ భార్య పైన కూడా దొంగ కేసులు పెట్టి ఎంత పైశాచిక ఆనందం పడుతున్నారో మీకు అందరికీ తెలిసిందే. ఈరోజు మన జోగి రమేష్ అన్న మాజీ మంత్రి గారు కేవలం వాళ్ళు చేసే స్కామ్లన్నీ బయట పెడుతున్నారనే ఉద్దేశంతో దొంగ కేసులు పెట్టి జైలుకు పంపించారు. సుమారు 3 నెలలు జైల్లో ఉన్న తర్వాత బెయిల్ తీసుకొని ఒక 3 రోజుల ముందే జైలు నుంచి విడుదల కావడం జరిగింది. ఈరోజు టీడీపీ గుండాలు అన్న లేని సమయంలో ఇంటి మీదికి సుమారుగా ఒక 3,000 మంది ఇంటి మీదికి పోయి పెట్రోల్ బాంబులు వేసి ఇల్లును నిప్పంటించి ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు, జోగి రమేష్ అన్న వాళ్ళ తండ్రి గారు ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో వీళ్ళు ఏమి నిరూపించాలని అనుకుంటాననేసి ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని నేను నిలదీస్తున్నాను. బీసీలు అంటే మీకు అంత లెక్కలేదా? బీసీలు అంటే మీకు అంత చిన్న చూపా? బీసీలు ఏం చేయలేరనేసి మీరు ఈరోజు ఒక బీసీ మాజీ మంత్రి ఇంటి మీదకి పోయి హత్యాయుధం చేయాలనేసి మీరు ఎంత దౌర్జన్యానికి ఈ టీడీపీ గుండాలు ఈరోజు దిగారు? కేవలం మీ పైశాచిక ఆనందం కోసం మీ రాక్షస పాలనలో బీసీలను అణదొక్కాలా, బీసీలు ఏం చేసినా కూడా వాళ్ళు ఏం చేసుకోలేరనే ఉద్దేశంతో ఈరోజు కత్తులు, కటార్లు, రాడ్లు, రాళ్లతో, పెట్రోల్ బాంబుతో అటు అంబటి రాంబాబు అన్న ఇంటి మీదకి ఇటు జోగి రమేష్ అన్న ఇంటి మీదకి పోయి దాడి చేయడం ఎంతవరకు న్యాయం అనేసి ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ వైఎస్ఆర్సీపీ పార్టీ బీసీసీఎల్ తరఫున అడగడం జరుగుతుంది. బీసీలు అంటే అంత చిన్న చూపా? బీసీలు ఏం చేయలేరనేసి మీరు అనుకుంటున్నారా? ఒక్క బీసీ గొంతు నొక్కితే 1000 బీసీలము గట్టిగా అరుస్తే ఆ శబ్దానికే మీరు ఈరోజు చచ్చే పరిస్థితి. మా నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారు ఒక కంటి రెప్పతో సైగ చేస్తే ఈరోజు మీ టీడీపీ గుండాలు ఒక్క ఇల్లు కూడా లేకుండా చేసే బలం మా బీసీలు మా దగ్గర ఉంది. కానీ మా నాయకుడు మాకు అది నేర్పించాలి. మా నాయకుడు ఎప్పుడే కానీ శాంతియుతంగా మనం ఉండాలి. ఎన్ని దొంగ కేసులు పెట్టుకున్నా ఎటువంటి ఇబ్బంది లేదు. కావాలంటే పలానా అరెస్ట్ చేస్తే మేము సంతోషపడతామంటే మనమే పోయి అరెస్ట్ చేద్దాం. 2029 మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు చేసిన తప్పులు ఏంటి అనేది మనం తర్వాత చెప్దామనేసి జగనన్న 2.0 ఎలా ఉంటుందనేసి చెప్పడం జరిగింది. అంటే ఒక బీసీలు అంటే మీకు అంత చిన్న చూపా? ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బీసీలందరం రేపు ధర్నా చేస్తున్నాం. ధర్నా చేసి మా బీసీలంతా ఎంత ఐక్యత అనేది రేపు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేసి వైఎస్ఆర్సీపీ బీసీ సెల్ తరపున జోగి రమేష్ అన్నకు మేమందరం నిలబడుతున్నాం. ఈ రాష్ట్రంలో వెంటనే రాష్ట్రపతి పాలన రావాలనేసి. ఎందుకంటే ఈ టీడీపీ గుండాలు ఇంకా 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 ముందు ముందు ఎన్ని అక్రమాలు చేయడానికైనా కూడా వాళ్ళ వెనకల పోరు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే అధికారం. వాళ్ళు చేసే తప్పులు మేము ఎత్తి చూపిస్తే మమ్మల్ని కొట్టి చంపాలా లేదా మా ఇళ్ళ మీద పడి రాళ్లతో కొట్టాలా అనేది ఒకటే వాళ్ళకి తెలుసు. రాష్ట్ర ప్రజల సంక్షేమ పథకాలు కానీ వాళ్ళ బాగోలు కానీ వీళ్ళకి తెలిసిన పాపన పోలేదు. కాబట్టి బీసీలందరూ ఎప్పుడు మేము ఏకంగా ఉంటాం. టీడీపీ గూండాలకు ఖచ్చితంగా వాళ్ళకి తగిన గుణపాఠం మేము చెప్తామనేసి ఈరోజు రాష్ట్ర వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున నిరసన తెలియజేస్తూ రాష్ట్రంలో వెంటనే రాష్ట్రపతి పాలన రావాలనేసి మనస్ఫూర్తిగా ఈరోజు రాష్ట్ర గవర్నర్ గారికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.